ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇంత హడావిడిగా అసెంబ్లీలో చర్చించాలన్న ఆలోచనకు మతలబ్ ఏందో ఒకసారి అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంత హడావిడిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వర్ కమిషన్ రిపోర్టుని చర్చించడానికి ప్రధాన కారణం ఏందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు, అది కూడా ఆదివారం రోజు ఈ చర్చ పెట్టి మరి దాదాపు 665 పేజీలు ఈరోజు మాకు ఇచ్చి దాని మీద చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు ఈ రాత్రిపూట ఆదివారం రోజు మరి పెట్టాలన్న కారణం ఏందో ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ నివేదిక చెల్లేదని బీఆర్ఎస్ కోర్టుకు పోవడం, మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక సారాంశం ప్రభుత్వం 60 పేజీల డాక్యుమెంట్ గా కుదించి ఆగస్టు 4వ తేదీ రోజు మీడియాకు విడుదల చేసింది. కమిషన్ రిపోర్టుపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ సమావేశం పెడతామని చెప్పి మీడియాకు లీక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు తిరిగా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లేంత వరకు ఎందుకు వేచి చూసింది? హైకోర్టులో ఈ కేసును టేకప్ చేసి అయినప్పటికీ ఈ అంశాన్ని చర్చించే అధికారం అసెంబ్లీకి ఉన్నది. అసెంబ్లీలో ఏ అంశాన్ని చర్చించాలన్నది కోర్టులు చెప్పలేవు. మరింతకీ ప్రభుత్వం ఆగస్టు 2వ వారానికి బదులుగా 20 రోజులు ఆలస్యంగా ఇప్పుడున్న పలంగా సభలో చర్చ పెట్టడానికి దోషుల్ని శిక్షించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడతలేదు అధ్యక్ష. కేవలం రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ చర్చ పెట్టినట్టుగా అవుపడతా ఉంది తప్ప ఈ చర్చ దేనికోసమని చెప్పేసి ఇంత హడావిడిగా ఈరోజు ఆదివారం రోజు రాత్రిపూట ఈ చర్చ పెట్టాల్సిన అవసరం ఏమున్నదో ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం విలన్ కేసీఆర్ అని కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నివేదిక అంతా కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిందని, కాళేశ్వర్ అక్రమాలన్నింటినీ ఆనాటి సీఎం కేసీఆర్ గారు బాధ్యుడని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఎపిసోడ్ లో విలన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తేలుస్తారని చెప్పి అంటా ఉన్నది. అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకెక్కింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్టుగా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఇది వర్షన్ అధ్యక్ష. అధ్యక్ష, రిపోర్టు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం తప్పుదో పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటికి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష. మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషనర్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ లో అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ వైడ్ GOMS నంబర్ 6 dated 14/3/2024 జస్టిస్ PK ఘోష్
ఫార్మర్ ఎస్సీ సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్, మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్, టీఓఆర్ ఆఫ్ ఎంక్వైరీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇన్ టు ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ and construction of Medigadda, Andaram and Sundila barrages, to inquire into the manner of award and execution of contract, to inquire into the negligence and lacuna in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favors to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry, any other matter. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టికల్ 52 ఏ ప్రకారం అయితే మీరు 1952 యాక్ట్ ప్రకారం అధ్యక్ష దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఏయొచ్చు 1952 యాక్ట్ చెప్తా ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ చేయలేదు, ఇది ఎందుకు కోర్టులో కూడా నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో, కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈరోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినారు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష. కాళేశ్వరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో అవినీతి దొంగలు ఎవరనేది తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కమిషన్ల కేసీఆర్ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా కేసీఆర్ చెరువే అన్నది లోకం కోడెక్కుస్తున్నారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు కాళేశ్వరం తన మానస పుత్రిక అని. ప్రాజెక్ట్ నిర్మించే సైట్ ఎంపిక దగ్గర నుంచి ఖరారు నుంచి డిజైన్ వరకు అన్ని తానే చెప్పుకున్నారు. ఈరోజు కమిషన్ ముందుకు వచ్చేసరికి వారు మాట మార్చిండ్రు. కానీ ఏది ఏమైనా కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి ఆధారాలు మరి ముందు పెట్టడం లేదు, ఆధారాలు ఎందుకు కమిషన్కి ఇవ్వడం లేదు, మరి కమిషన్కి పూర్తిగా అధికారులు ఎందుకు ఇవ్వలేదో ఒకసారి సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉందండి, తెలియజేస్తామన్న అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష ప్రాజెక్టు నిర్మాణ అంచనా 38,000 నుంచి 1,10,000 కోట్లకు పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు. సరే ఏది ఏమైనా దీంట్లో ఉన్నటువంటి నేను టెక్నికాలిటీస్లోకి దీంట్లో అనేకమైనటువంటి టెక్నికాలిటీస్ మీరు మాట్లాడారు అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కేవలం టెక్నికాలిటీస్ మాట్లాడేసి ఐవాజ్ చేసుకొని మీరు చెప్పిన దానికి వాడు డిఫెండ్ చేసి వెళ్ళిపోయి సభ సమయాన్ని వృధా చేసి ప్రజల్ని ఈరోజు కేవలం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు, అనేకమైనటువంటి మరి ఆర్థిక లావాదేవీలు, దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ని ఎందుకోసమని చెప్పి బయట పెట్టలేకపోతున్నారో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో ముఖ్యమంత్రి గారు సభకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కమిషన్ నివేదిక 60 పేజీలు జస్ట్ కనిపించింది అధ్యక్ష. మరి దీంట్లో అవినీతి ప్రస్తావన లేకపోవడమే కాకుండా కొంతమందిని మాత్రమే అధికారులను దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తా ఉన్నారు అధ్యక్ష.
మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ చేయకుండా మరి వాళ్ళని తప్పిస్తా ఉన్నారో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీరు చూసినట్లయితే 60 పేజీల రిపోర్టులో అవినీతి ఆనవాళ్లు లభించలేదు, ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వంటి పదాలు తప్ప కరప్షన్ అన్న పదమే కానరాలేదు అధ్యక్ష. అంటే నివేదిక ఎంత లౌక్యంగా ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే మరి ఫైనాన్షియల్ ల్యాప్సెస్లో ఆ రోజు కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారు నేడు వారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు. మరి వారికి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. మరి వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయకపోవడం మరి దేనికోసమని వారి పేరు మెన్షన్ చేయలేకపోయినారో ఇది కూడా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి బయట పెట్టాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి సర్కార్కి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం కావడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో చాలా స్పష్టంగా మరి చూసినట్లయితే ఇక్కడంతా కూడా కొండంత వేలికను పట్టినట్టుగానే ఉన్నది అధ్యక్ష. ఇదంతా ఒకసారి అవినీతిని ప్రస్తావించిన కమిషన్ నివేదిక కోరలేని పాము లాంటిది. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒక కోరలేని పాము. ఇందులో అవినీతి ప్రస్తావన మచ్చకైనా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వేసిన విచారణ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అవినీతి అంశం, ఉదాహరణకు ఏలూరు కమిషన్ తీసుకుంటే ఏలూరు కమిషన్లో మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కరప్షన్ ఉండేది అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకు లేరు, ఎందుకు తీసేశారో మరి దేనికోసం అని చెప్పేసి మీరు 8Bలో కూడా ఇది చేయకుండా వాళ్ళకు మరి ఇచ్చారో దీనివల్ల మరి కోర్టు ఎట్లాగో ఇది కొట్టేస్తుంది కాబట్టి తెలిసి ఈరోజు హడావిడిగా మనం ఈరోజు ఈ సభ పెట్టుకొని ఏం చెప్పదలుచుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఈ సభకు ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా ఒక చీకటి ఒప్పందం లాగా నవ్వుపడతా ఉంది తప్ప నిజంగా కూడా ఒక ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి మీరు ఆ రోజు ఎంక్వైరీ పెట్టకుండా ఆలోచన లేకుండా మీరు ఈరోజు ఒక కమిషన్ని వేసేసి కమిషన్ని కూడా డైల్యూట్ చేసి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టులో క్వాష్ చేస్తే రేపు ఏ ఎంక్వైరీ పెట్టినా సిట్టు పెట్టినా సిబిఐ పెట్టినా దానికి ఎలాంటి మరి శాంటిటీ ఉండదు కాబట్టి దాన్ని కావాలనే నీరు గార్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మహేశ్వర రెడ్డి గారు. కూడా కాలేదు ఏంటి అధ్యక్ష, 2 నిమిషాలు కూడా కాలేదు. అంటే మీకు సొంపుగా ఉంటేనే మీరు టైం ఇస్తారా? కంక్లూడ్ చేయండి. ఏం కంక్లూడ్ చేస్తే మధ్య టైం చూడండి ఒకసారి. పొద్దున్న నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగిందని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు బేసికల్గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష. 21 నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు? ముహూర్తాల కోసం చూస్తున్నారా? ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా? ఒక్కటంటే ఒక కేసు పెట్టలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి దాని సూత్రధారులు ఎవరో తెలియదు. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు. మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. మరి ఎందుకోసమని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన దాని వెనుక మతలబేంది వారే అంటా ఉన్నారు. ఈరోజు వారు అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అరెస్ట్ ఎందుకు? ఇప్పుడు చెర్రపల్లి జైల్లో పెట్టిన అంతే, ఫామ్ హౌస్లో ఉన్న అంతే, ఫామ్ హౌస్లో జైల్లో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రిలో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంటే మరి దేనికోసం అని చెప్పి మరి వారిని జైల్లో పెట్టమని చెప్పినప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి చర్చ ఎందుకు? ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి దేనికోసం అని చెప్పి సభా సమయం వృధా చేస్తా ఉన్నారు అధ్యక్ష. కర్త కర్మ క్రియ అన్ని నేనేం చెప్పినటువంటి మరి కేసీఆర్ గారిని ఈ రోజు వరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. మరి కేసీఆర్ని ఏం చేయం, ఎర్రబెల్లి ఫామ్ హౌస్లోనే పరిమితం చేద్దాము, వారిని ఓడగొట్టడమే పెద్ద శిక్ష అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పలుకులు చూస్తూ ఉంటే మరి ఎందుకోసమని ప్రేమ పుట్టిందో ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మరి అంతేకాదు ఈరోజు
ఏ ప్రాజెక్ట్ అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం కడతారు అధ్యక్ష. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లేదని చెప్పి కాళేశ్వరం నీళ్లు పోసేది కాదు, వేల కోట్లు ఎత్తిపోసినా పోయకుండా వేల కోట్లు ఖర్చు చేసేటువంటి మరి ఒక గుడి బండి అని చెప్పి చెప్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి దాని మీద పూర్తి ఎత్తున మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఎత్తిపోసేది గోదావరిలో మళ్ళీ పంపిస్తా ఉన్నారు. మరి ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోతున్న పథకం అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎత్తిపోసి గోదావరిని పోస్తామని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద తప్పిదం జరిగి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వ్యయం జరిగినా కూడా దాని మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకొని దానికోసం ఎందుకోసం అని చెప్పి మరి ప్రభుత్వము సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదో, మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. జనరల్గా నేరం చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేరం చేసిన దాని మీద చట్టసభలో చర్చ జరగడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఈరోజు నేరం చేసిన అంశం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. నేరం చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్ప నేరం చేసిన అంశాన్ని ఈరోజు చట్టసభలో తీసుకొచ్చి చర్చ చేస్తామంటే ఇది ఏ రకంగా సభవో మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పీసీ ఘోష్ కమిషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఇది కేవలం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పినటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. అనేక మార్లు పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం 3 బ్యారేజీలకు పరిమితం చేసి కేవలం 7,000 కోట్ల రూపాయల మీదనే ఈ కమిషన్ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ కాళేశ్వరాన్ని కేవలం కన్ఫైన్ చేసింది 3 బ్యారేజీలకు మాత్రమే, కేవలం 7,000 కోట్ల రూపాయలకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది. 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ జరుగుతలేదు. అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో ఒకసారి మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది మేడిగడ్డలో 3,662 కోట్ల కోసం, అన్నారంలో 2,195 కోట్ల కోసం, సుందిర్లాలో 1,811 కోట్ల కోసం బ్యారేజీల నిర్మాణం మాత్రమే జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి కమిషన్ వేసింది కేవలం 7,668 కోట్లకు మాత్రమే అధ్యక్ష. అంటే వీళ్ళు 1,00,000 కోట్ల మీద అవినీతి కంక్లూడ్ ఏం అధ్యక్ష? అధ్యక్ష 5 నిమిషాలు కాదు, ఏం అధ్యక్ష ఇది? 20 నిమిషాలు చూడండి, మీరు టైం చెప్పండి, అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష, అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష. అసలు మొదలు కూడా పెట్టలేదు కదా అధ్యక్ష. ఈరోజు అంటే మీకు అట్లా ఇప్పుడు వాస్తవాలు చెప్తే మీకు నచ్చుతలేదు అధ్యక్ష. మీకు వినసొంపుగా చెప్పాలంటే మా వల్ల కాదు అధ్యక్ష. వినసొంపుగా చెప్పడానికి ఇటువైపు వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పలేకపోతున్నాము, మేము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు పొద్దున్నుంచి మేము ఇక్కడ కూర్చున్నది అధ్యక్ష 10 నిమిషాలు మీరు ఇచ్చే సమయం కోసమే కదా అధ్యక్ష. ఈ సమయం కూడా మీరు మా దగ్గరికి వెళ్ళి గ్రాప్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఆయన బెల్ కొట్టేసరికి టెన్షన్ వచ్చేస్తున్నది. అధ్యక్ష అంతే కదా అధ్యక్ష. ఇక్కడ ఇది ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఈ ఘోష్ ఇచ్చినటువంటి జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కొన్ని విషయాలు చూసినట్టయితే అధ్యక్ష, సరే తుమ్మిడేటిలో నానబెల్ట వాటర్ విషయంలో మీరు చెప్పారు, అనేకమైనటువంటి సమాధానాలు మీరు చెప్పారు. అక్కడ వాటర్ మరి తుమ్మిడేటి నుంచి షిఫ్ట్ చేశారు, కారణాలు వాళ్ళు చెప్పారు, లేటెస్ట్ ఉన్నాయని లేవని అనేకమైనటువంటి రీజన్ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లకుండా నేరుగా నేను ఒక అంశం మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష. ఇక్కడ the commission shall fix responsibility for the lapses identified during its inquiry into the above matter, financial implications and the lapses identified. ఇక్కడ the IAS officers held responsible అధ్యక్ష. IAS officers held responsible SK Joshi IAS, Special Chief Secretary, liable for serious lapses. అధ్యక్ష ఇక్కడ స్మితా సబర్వాల్ IAS,
then Secretary to the Chief Minister, now liable for action. Adhyaksha, why the third name has not been mentioned was Additional Secretary to the Finance, Secretary to the Finance, Secretary to the Irrigation. His name has not been mentioned. And it is clearly he is liable for action. It is the report of the PC Ghosh, మీరు చేసినటువంటి PC Ghosh ఇచ్చినటువంటి రిపోర్ట్లో why this K. Ramchandra Rao, then Principal Secretary or the Secretary, now who has been and promoted as a Ramakrishna Rao, now who has been promoted as Chief Secretary, who has been given extension, his name has not been mentioned, who is liable for action. And on what basis his promotion has been considered and recommended. And second, Adhyaksha, ఈరోజు senior administrative officials liable for negligence and conveyance, and there are members, the board members of KIPCL, and their names are also not been mentioned, but collectively liable for financial decisions. So it is only, it looks like it is a blame game, political గా కొంతమందిని బదనాం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఒక ఐ వాష్ గేమ్ లాగా అవపడతా ఉంది తప్ప ఇక్కడ కూడా రాజకీయంగా మీరు తీసుకున్నటువంటి చర్య కనబడతా ఉంది. కానీ మీకు చిత్తశుద్ధితో ఇక్కడ ఈ కమిషన్ వేసి వాస్తవాల్ని బయటకు తీసి అవినీతిని బయటకు తీసి అవినీతి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఏ రకంగా దాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కక్కిస్తారో, దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ కమిషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేనికోసం అని చెప్పేసి ఈ కమిషన్ కి కోరలేని పాములాగా కమిషన్ కి ఎలాంటి మరి కరప్షన్ ఇవ్వకుండా కేవలం 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ చేయకుండా 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి దాంట్లో కూడా కరప్షన్ అంశం లోపల వారు ఎంక్వైరీ చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కారణం ఏంటి? దేనికోసం ఈ కమిషన్ వేశారో మరి సభకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కీ ఫైండింగ్స్ లో కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా గతంలో మనం మాట్లాడుకునే అనేక మార్లు రాజకీయ నాయకులు ప్రజలు మాట్లాడుకున్నటువంటి అంశాలు మాత్రమే దీంట్లో మరి క్రోడీకరించడం జరిగింది తప్ప కొత్తగా ఇన్ని రోజులు దాదాపు 16 నెలల పాటు వారంతా ఎంక్వైరీ చేసి మరి వారు రచించినటువంటి 665 పేజీల్లో కొత్తదనం ఏమున్నది అధ్యక్ష? కొత్తగా ఏం చెప్పుకున్నారు అధ్యక్ష? ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పగలిగిన అధ్యక్ష? ఈ 665 పేజీల్లో ఎక్కడ కూడా మరి ఈ అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మనం చర్చించుకున్నటువంటి అనేక సార్లు మీరు ఆరోపణ చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపణ చేసినటువంటి, మంత్రులు ఆరోపణ చేసినటువంటి అంశాలు మాత్రమే దీంట్లో రచించారు తప్ప ఇక్కడ కొత్తదనం ఏం లేదు, ఎంక్వైరీ ఫైండింగ్స్ ఏం లేవు అధ్యక్ష. మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే అధ్యక్ష, మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే కూడా మరి చాలా స్పష్టంగా massive cost overruns. The project initially conceived 38,500 crores of rupees for PCCS, escalated to 71,000, then to 1,10,248 crores by March 22. This is a known fact. What is the new finding here, Adhyaksha? Similarly, infructuous expenditures గురించి మాట్లాడినటువంటి వారు మరి ఇక్కడ కరప్షన్ గురించి మరి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నారు? బర్డన్ ఆఫ్ బర్డన్ బారోయింగ్స్, ఈ బర్డన్ బారోయింగ్స్ గతంలో ఎన్నోసార్లు మనం ఇక్కడ సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఈ బారోయింగ్స్ బర్డన్ బారోయింగ్స్ ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే వారు చెప్పింది తప్ప కొత్తగా దీనిలో ఏం చెప్పిందని చెప్పేసి ఈ కమిషన్ కేవలం ఈ కమిషన్కి కోర్టులో నిలబడదని, ఖచ్చితంగా క్వాష్ అవుతుందని ఈరోజు వారికి అవకాశం ఇచ్చి మరి మొన్న ఇప్పుడు 20 రోజుల కింద పెడుతున్న సభని వారికి అవకాశం ఇచ్చి కోర్టుకు పోవడానికి ప్రిపేర్ కావడానికి అవకాశం ఇచ్చి ఈరోజు కేవలం ఎన్నికల ముందు, రేపు స్థానిక ఎన్నికల ముందు ఒక చిన్నగా మీరు మమ్మల్ని తిట్టండి, మేము తిట్టట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతామని చెప్పి మీరు బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనపడతా ఉన్నది కాదు. మహేష్ రెడ్డి గారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది, మీ టైం కంక్లూడ్ చేయండి. 2 minutes కంక్లూడ్ చేయండి సార్. సార్ ఒక 20 నిమిషాలు ఇవ్వండి సార్. సభ్యులు మాట్లాడేది ఇంకా సార్ 665 పేజీలు సార్, 665 పేజీలు కనీసం 10 నిమిషాలు కూడా మాకు సమయం ఇవ్వకుంటే మీరు ఎట్లా సార్, ఎట్లా చెప్తాం సార్? ఇది ఎక్కడ చదువుతాం మేము? చదివే టైం ఇస్తారా మీరు?
అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మీరు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, ఈరోజు మీరు ఏం చేయాలని డిసైడ్ అయింది కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు అంతా డిసైడ్ అయి వచ్చిర్రు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజలు నష్టపోతున్నది వాస్తవం అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి గతంలో అంటే ఎన్నో రకాల 16 ఆరోపణలు చేసినటువంటి గతంలో ఉన్నటువంటి పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి వాస్తవాలు పెట్టి తెలుసుకొని ఒక్క దాని మీద కేసు పెట్టి దాని మీద పూర్తిగా ఎవరైనా అరెస్ట్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గతంలో ఇదే హైదరాబాద్లో ఓఆర్ఆర్ టెండర్ల గురించి రద్దు చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు వారు వచ్చినాక టెండర్లు కంటిన్యూ అవుతాం. సమయం అయిపోతుంది, మీరు కంక్లూడ్ చేయండి మహేష్ రెడ్డి గారు. కంక్లూడ్ చేస్తాం సార్. లాస్ట్ మళ్ళీ పక్క పోతున్నారు మీరు. కంక్లూడ్ మీరు టైం ఇవ్వరనే హడావిడిగా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడేది మీరు కంక్లూడ్ చేయండి మీ సమయం కానీ. అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఫార్ములా 1 రేస్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎన్నో విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారే ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం వారు స్టేట్మెంట్ బాగిస్తారు అధ్యక్ష, కానీ ఆచరణ మాత్రం ఎక్కడ కూడా అవపడతలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి చిత్తశుద్ధితోటి మీరు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అనేక ఆరోపణలు చేశారు కదా, ఆరోపణలన్నీ కూడా ఎందుకు మీరు ఎంక్వైరీ చేసేసి కేసులు పెట్టి అరెస్టు చేస్తలేరు? మరి మీరు చిత్తశుద్ధితోటి మరి వాంగ్మూలం ఎంత ఇచ్చి మరి వాస్తవాలు ఎందుకు బయట పెడతలేరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పుడు ధరణి విషయం నేను మాట్లాడతలేదు అధ్యక్ష. గతంలో మీరు మీకు అన్ని విషయాలు తెలుసు, ఇప్పుడు మాకు సమయం ఇస్తలేదు కాబట్టి కాళేశ్వరంకే కన్ఫైన్ అవుతున్నా అధ్యక్ష. కాళేశ్వరంలో మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పటి వరకు ఏం చేస్తా మీరు చెప్తే చేస్తారా? చేయరు కదా. కాళేశ్వరంలో అధ్యక్ష ఈ రోజు మీరు గతంలో సిబిఐ ఎంక్వైరీ అడిగితే చేయలేదు, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా దాని వల్ల ఉపయోగం లేదు, సిట్ చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికలో అనేకమైనటువంటి అంశాలు మీరు నీరు గార్చి ఈరోజు క్వాష్ పిటిషన్ కి మీరు మద్దతుగా తెలిపినట్టుగా ఉన్నది. ఈరోజు కోర్టు రేపు క్వాష్ చేసిన తర్వాత దాని శాంటిటీ పోతుంది. కావాలనే మీరు ఈరోజు ఈ కేసును వీక్ చేసినట్టుగా కనపడతా ఉన్నది. దీంట్లో